Hi students, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaviri Academy. IIT తిరుపతిలో ఈసారి బాగా తగ్గిందమ్మా కట్ ఆఫ్. మరి రౌండ్ 1లోనే లాస్ట్ ఇయర్ ఇదే కట్ ఆఫ్ మనకి రౌండ్ 5లో వచ్చేసింది. అది మరి చూద్దాం ఒకసారి వచ్చిందని. మరి ఇక లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎంత ఉందో మరి ఓపెన్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ చూసినట్టయితే మీరు 22,000కు వచ్చేసింది. 22,200కి అయితే రావటం అయితే జరిగింది. తిరుపతిలో పెద్ద ర్యాంకులు వచ్చినా కానీ ఐఐటిలో సీటు వచ్చినట్టు అనిపి మరి లాస్ట్ ఇయర్ R5 రౌండ్ 5 కట్ ఆఫ్ ఇది రౌండ్ 5 కట్ ఆఫ్, ఇది రౌండ్ 1 కట్ ఆఫ్. ఈ సంవత్సరం రౌండ్ 1 కట్ ఆఫ్ సంబంధించిన ఓసీ స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ ఫిమేల్ లాస్ట్ ఇయర్ 23,000కి రౌండ్ 5 వచ్చింది. ఈసారి అది 22,000కి వచ్చేసింది. తొందరగానే వచ్చేసింది. మరి భారీగానే తగ్గిన కట్ ఆఫ్. ఇక్కడ చూడండి 22,000కి వచ్చేసింది. ఫిమేల్ 21,000. ఇక్కడ 19. కెమికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే కెమికల్ కూడా మరి కెమికల్ ఇంజనీరింగ్ 21,000కి వచ్చేసింది. ఈసారి 18,000కి వచ్చేసింది. లాస్ట్ ఇయర్తో పోలితే మరి కట్ ఆఫ్ 18,000కి వచ్చేసింది. ఈసారి మరి చూసినట్టయితే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి చూద్దాం అసలు ఫిమేల్కి ఎంత ఉందో. మరి సివిల్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ చూసినట్టు ఓపెన్ కేటగిరీలో 15,000, రౌండ్ 5లో 15,000 అయితే ఇప్పుడు కూడా 15,000 వచ్చేసింది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ 14,000 వస్తే ఇక్కడ కెమికల్ 13,000. కొద్దిగా స్లైట్గా డిఫరెన్స్. ఈసారి R1 ఇది రౌండ్ 1, ఇది 2024 రౌండ్ 5 అండ్ 2025 రౌండ్ 1 ఈ విధంగా ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే సిఎస్సి బ్రాంచ్ 5,000కి వచ్చేసింది లాస్ట్ ఇయర్. ఈసారి 4,220. అంటే మనకి ఇంకా రౌండ్ 6 వరకు ఉండే అవకాశం ఉంది. అంటే రౌండ్ 6 వరకు భారీగా కట్ ఆఫ్ తగ్గనుంది. భారీగా ఐఐటి తిరుపతిలో భారీగా తగ్గనుంది కట్ ఆఫ్. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 8,000, ఇక్కడ 8,816 వస్తే 8,163. అంటే కొద్దిగా మరి రౌండ్ 1లోనే మనకి రౌండ్ 5ని వచ్చేసింది, ఇమిటేట్ చేసింది ఇది. మరి చూడండి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఈసారి ప్రతి ఒక్కరికి కూడా ఐఐటీస్లో మరి సీట్స్ వచ్చే అవకాశం ఉంది. రౌండ్ 1 నుంచి రౌండ్ 6 మనకి ఇది రౌండ్ 5లో కనపడుతుంది. రౌండ్ 5 డేటా. సపోజ్ ఇది మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ 12,600కి వస్తే ఈసారి ఇంజనీరింగ్ ఫిజిక్స్ 10,000కి వచ్చేసింది. 10,000కి తొందరగానే వచ్చేసింది. మరి ఇది ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ 14,000కి వస్తే ఇక్కడ 13,600కి రావడం అయితే జరిగింది ఓపెన్ కేటగిరీ. సివిల్ ఇంజనీరింగ్ ఇది 2025. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా 2,300, ఇక్కడ 2,000కి వచ్చేసింది. మరి కెమికల్ ఇంజనీరింగ్ 2,300కి అయితే ఇక్కడ 2,000 లాస్ట్ ఇయర్ మరి దగ్గరకు వచ్చేసినాయి ఆల్మోస్ట్. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ 727 అయితే 635. ఇది R1 2025 R1, ఇది 2025 R5 రౌండ్ 5 కట. ఈసారి అందరికీ మంచిగానే సీట్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. భారీగా తగ్గిన. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ మరి ఐఐటి తిరుపతిలో 5,400కి వస్తే ఇక్కడ 5,000కి వచ్చేసింది ఈసారి కెమికల్ ఇంజనీరింగ్. అంటే ఈసారి ఇంకా భారీగా పెద్ద ర్యాంకులు వచ్చిన వాళ్ళకు కూడా సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓబీసీ ఎన్సీఎల్లో కెమికల్ ఇంజనీరింగ్ 5,200 వస్తే ఇక్కడ 4,800కి వచ్చేసింది. ఇది గమనించగలరు. R5 కట్ ఆఫ్, ఇది రౌండ్ 1 కట్ ఆఫ్. సపోజ్ సిఎస్సి 1700కి వస్తే ఇక్కడ 1800కి ముందే వచ్చేసిందమ్మ. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు ఎంత లక్కీనో. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1700 లాస్ట్ ఇయర్ సిఎస్సి కట్, ఇప్పుడు 1800. ఇక్కడ 3,000 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే మరి ఇది R5కి వచ్చేసింది. R5 ఈసారి ఇది ఎలక్ట్రికల్ ఇది రౌండ్ 1 కదా. రౌండ్ 1 కట్ ఆఫ్ని లాస్ట్ ఇయర్ రౌండ్ 5 కట్ ఆఫ్ని బీట్ చేసింది అన్నమాట. 3,381, ఇక్కడ 34,000కి వచ్చేసింది అసలు. మరి భారీగా పెద్ద ర్యాంకులు వచ్చిన ఈసారి ఐఐటి తిరుపతిలో వచ్చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్ 42,900 లాస్ట్ ఇయర్ వస్తే ఇక్కడ 4,600కి వచ్చింది. ఈసారి మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇంజనీరింగ్ ఫిజిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇది 4,200 అయితే ఈసారి 4,000 సేమ్. ఇది అంటే ఈసారి నెక్స్ట్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అండ్ రౌండ్ 5లో కూడా సీట్స్ పెరిగే అవకాశం. ఎందుకంటే సీట్స్ కూడా పెరిగినాయి కదా ఈసారి. మరి కట్ ఆఫ్లు కూడా తగ్గే అవకాశం ఉంది. భారీగా తగ్గుతున్నాయి. పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చిన వాళ్ళకు కూడా స్టూడెంట్స్ ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ ఈ విధంగా. మరి చూద్దాం ఎస్సీ స్టూడెంట్స్ మరి ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్సీ కేటగిరీలో కూడా లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ 3,026కి వస్తే ఈసారి
2700కి వచ్చిందమ్మా. దాదాపు దగ్గరికి వచ్చేసింది ఈసారి కట్ ఆఫ్లో. కెమికల్ ఇంజనీరింగ్ 2900కి వస్తే ఈసారి 2800కి వచ్చేసింది. సివిల్ ఇంజనీరింగ్ 2700 వస్తే ఇక్కడ 2700 వస్తే ఇక్కడ 26కే వచ్చేసింది ఈసారి. మరి అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ 2500కి వస్తే ఈసారి 2200కి అయితే వచ్చేసింది. ఇక్కడ మరి ఎస్సీలో ఎలక్ట్రికల్ 1800కి వస్తే ఇక్కడ 2000కి వచ్చేసింది. 2000కి ఎలక్ట్రికల్ వచ్చేసింది ఈసారి. ఎంత అసలు ఈసారి స్టూడెంట్స్ పేరు చాలా లక్కీ అనుకోవచ్చు. సిఎస్సి బ్రాంచి మరి 1000 అయితే ఈసారి 822కి వచ్చి. మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ 2024 R5 2025 R1 చూడండి. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ 1291 ఉంటే ఇక్కడ 1260కే వచ్చేసింది ఈసారి బీట్ చేసిందమ్మ. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 1190కి వస్తే 1251కి వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ 1117కి వస్తే 1157కి వచ్చేసింది. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ 991 వస్తే ఇక్కడ 1059 అయిన సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది ఈసారి. మరి అదేవిధంగా చూసినట్టయితే ఎలక్ట్రిక్ ఇంజనీర్ 957 895 సిఎస్సి 492 ఈసారి 545 వచ్చినా కానీ సిఎస్సి వచ్చింది. ఇది స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్. మరి రానున్న కాలంలో మనకి రౌండ్ 2 రౌండ్ 3 రౌండ్ 5కి బాగా కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.